కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ తమదైన శైలిలో ఎంతవరకు కృషి చేశారో ఆ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు అధికారులకు వచ్చినప్పటికీ పదవుల కోసం అంతే సైతం కృషి చేస్తున్నారు ఆ నాయకులు. ఎందుకంటే అంతే ఇబ్బంది పడాల్సి వస్తుంది, అంతే రకంగా వాళ్ళు ఒక మార్క్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది, అదే తరహాలో ముందుకు కొనసాగుతున్నారు. అయితే ప్రస్తుతం ఒక పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి సంచలనం రేపుతుందని చెప్పాలి. ఎందుకంటే అక్కడ ఇప్పటికే ఆ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన వ్యక్తికి ప్రభుత్వంలో ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించినప్పటికీ ఒకవేళ ఈ ప్రత్యేక ప్రతినిధి అనే ఒక అవకాశం ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి ఒక అంశమే మిమ్మల్ని ఇబ్బంది కలిగిస్తుంటే నా టికెట్ విషయంలో నాకు ఈ 10% వద్దంటూ రాజీనామా చేశారు. ఇంతకీ ఆ సీట్ ఏంటి, ఆ వ్యక్తి ఎవరనేది ఇప్పటికే మీకు బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి. నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం, ఆ వ్యక్తి మల్లు రవి. అయితే మల్లు రవి మొదటి నుంచి కూడా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నుంచి పోటీ చేయబోతున్నారు. డెఫినెట్గా టికెట్ రాబోతుంది. దీంతో పాటుగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం పార్లమెంటరీ ఏదైతే ఉందో డెఫినెట్గా గెలిచే అవకాశం కూడా కాంగ్రెస్ పార్టీకి ముమ్మాటికి ఎక్కువ శాతంగా ఉంది. ఎందుకంటే మహబూబ్ నగర్లో ముఖ్యంగా నాగర్ కర్నూల్ పార్లమెంటరీ సెగ్మెంట్లో మిగిలిన అసెంబ్లీ సెగ్మెంట్లు అన్నీ కూడా దాని పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్ అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది అత్యధిక మెజార్టీతో. అయితే నాగర్ కర్నూల్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ కూడా క్షీణించిపోయింది. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న వ్యక్తి కూడా ఇతర పార్టీ వైపు చూస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి డెఫినెట్గా స్కోప్ ఉంది, గెలిచే అవకాశం కూడా అత్యధిక శాతంలో ఉన్నది. అయితే ఇప్పటికే మల్లు రవికి ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధిగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆదేశాలు జారీ చేసింది. ఆయన నెల రోజులు గడవక మునిపే 10 రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి తన రాజీనామా లేఖను అతను అందజేశారట. ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ పదవి ఉన్నది కదా, ఎందుకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇవ్వాలన్న ఒక అంశంలో ఈ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నది. ఇప్పటికే పెద్ద ఎత్తున చర్చకు వస్తుంది. నా పదవే కనుక ఏదైతే మీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా నాకు అవకాశం కల్పించిందో ఆ పదవే కనుక మీకు ఇబ్బంది కలిగిస్తే నాకు ఈ పదవి సైతం వద్దు, నాకు కావాల్సిన నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎంపీ టికెట్టే అని పట్టుబట్టుకొని మల్లు కూర్చోవడం జరిగింది. అయితే ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని కల్వకుర్తి కూడా కొంత సెగ్మెంట్గా ఉన్నది. కల్వకుర్తి అసెంబ్లీ నియోజకవర్గం కూడా కొంత సెగ్మెంట్గా నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్నది. అయితే ప్రస్తుతం నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఫ్లెక్సీ వార్ కొనసాగుతుంది. ఒకటి అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి సంపత్ కుమార్ మరియు మల్లు రవి మధ్య ఇప్పటికే పొలిటికల్ వార్ షురు అయింది, పొలిటికల్గా వార్ నడుస్తోంది. ఒకటి ఇప్పటికే అలంపూర్ నుంచి సంపత్ కుమార్కి ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చినప్పటికీ ఆయన ఓడిపోవడం జరిగింది. తర్వాత మల్లు రవికి ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా అవకాశం కల్పించినప్పటికీ ఆయన రాజీనామా చేసి తిరిగి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం కోసం టికెట్ రేస్లో ఉన్నారు. ఇక్కడ మీరు ఫోటోలో గమనించవచ్చు, ఇద్దరు కూడా నాగర్ కర్నూల్లోనే ఈ ఫ్లెక్సీ వార్ ఒకే దగ్గర. దానికి సంబంధించి వీడియోస్ కూడా చూపించే ప్రయత్నం చేస్తాం మీకు. రైట్, ఇది ఆ వీడియో. ఇక్కడ ఒకే చోట ఒకే చౌరస్తాకి ఒకే పోల్కి 2 విభిన్నమైన ఫ్లెక్సీలు. ఒకటేమో సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం అంటూ ఫ్లెక్సీ వెలిసింది, మరోవైపు మల్లు రవి నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం అంటూ ఒక ఫ్లెక్సీ వెలిసింది. అంటే ఇద్దరు కూడా ఈ నాగర్ కర్నూల్ పార్లమెంట్ని పట్టుకొని ఉండడం జరిగింది. అంటే మొదటి నుంచి కూడా మీరు గమనిస్తే అది అసెంబ్లీ ఎన్నికల కంటే మునుపు కూడా ఎంపీగానే పోటీ చేస్తా, అయితే నాగర్ కర్నూలు నుంచే పోటీ చేస్తా అని మొదట్లో నుంచి కూడా మల్లు రవి పేరు ప్రస్తావనకు వస్తుంది. మల్లు రవి మొదటి నుంచి కూడా అది ఒకే అంశం మీద పట్టుబట్టుకొని ఉన్నారు. కానీ మధ్యలో వచ్చిన వ్యక్తే ఈ సంపత్ కుమార్. సో సంపత్ కుమార్ అలంపూర్ టికెట్ కేటాయించడం జరిగింది అసెంబ్లీ ఎన్నికల్లో. ఆయన స్వల్ప తేడాతో ఓడిపోవడం జరిగింది. తిరిగి రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, దీనికి తోడు తన అసెంబ్లీ సెగ్మెంట్ కూడా ఆ ఉమ్మడి జిల్లా పరిధిలో ఉన్న కారణంగా ఆయన నాగర్ కర్నూల్ మీద కూడా కన్నేసి ఉంచారు. మరోవైపు ఏఐసిసి నుంచి ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా అత్యంత సన్నిహితుడిగా, లేకపోతే ఒక రకంగా తనకి ఒక కుమారుడిలాగా సంపత్ కుమార్ వ్యవహరిస్తారు. వాళ్ళిద్దరి మధ్య చాలా సాన్నిహిత్యం ఉన్నది. సో వాళ్ళ డైరెక్షన్, వాళ్ళ ఆశీర్వాదం ఉంటుందన్న ఆలోచనలో నాగర్ కర్నూల్ మీద పాగా వేసేందుకు అక్కడ కన్నేసి ఉంచారు సంపత్ కుమార్ అనేది పెద్ద ఎత్తున అంతర్గతంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే దీని వైపు ఇద్దరు సీనియర్ నాయకులు, ఇద్దరు కాంగ్రెస్ పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న నాయకులు, ఇద్దరు కూడా కార్యకర్త స్థాయి నుంచి స్థాయి వరకు ఎదిగిన నాయకులు, ఇద్దరు కూడా ఒకే పార్లమెంటరీ నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తూ పోటాపోటీగా ఫ్లెక్సీ వెళ్ళడంతో పెద్ద ఎత్తున జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా పార్లమెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా కూడా సంచలనం రేపుతోంది. ఇక్కడ చూస్తే రేవంత్ అన్న దండుగా ప్రజాపాలనకు అండగా సాగుదాం, ఎంపీ ఎన్నికల్లో విజయానికే అని చెప్పి ఎస్ఏ సంపత్ కుమార్ నాగర్ కర్నూల్ పార్లమెంటరీ నియోజకవర్గం. తర్వాత ప్రతి ఆలోచన జనం కోసమే, ప్రతి అడుగు ప్రజాసేవ కోసమే, ప్రజా సంక్షేమ లక్ష్యం, ప్రజల అభివృద్ధి ధ్యేయంగా డాక్టర్ మల్లు రవి నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం. సో ఇద్దరు కూడా నాగర్ కర్నూల్ మీద కన్ను వేసి ఇద్దరు కూడా నాగర్ కర్నూల్లో మేమంటే మేమని చెప్పి ఇద్దరు పోటాపోటీగా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటికే
మల్లు డాక్టర్ మల్లు రవి ఆయన తన పదవికి రాజీనామా చేసినట్టుగా అంగీకరించారు. 10 రోజుల క్రితమే రాజీనామా పత్రాన్ని నేను రేవంత్ రెడ్డికి పంపించాను. సో నాకు ఎట్లాగైనా కావాల్సింది నాగర్ కర్నూలు పార్లమెంట్ టికెటే అనే రకంగా పట్టుబట్టుకొని కూర్చున్నారు. ఒకసారి ఇప్పుడు చూద్దాం మనం. సో ఒకే చౌరస్తాలో 2 ఫ్లెక్సీలు, రెండిట్లో 2 సీనియర్ నాయకులు, 2 కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయులు. ఒకే పోల్కి 2 ఫ్లెక్సీలు, ఒకటేమో సంపత్ కుమార్, మరొకటి మల్లు రవి. ఇద్దరు కూడా పోటాపోటీగా నువ్వానేదన్నట్టుగా ఇక్కడ మనకు దర్శనం ఇస్తున్నాయి. సో ఈ నియోజకవర్గం నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గం మొత్తం కూడా ఇదే తరీకాలో ఫ్లెక్సీలు వెలిసినట్టుగా పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతుంది. దానికి సంబంధించి ఒక విజువల్స్ మన దగ్గర హైలైట్గా ఉన్నాయి. సో పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలు అంతర్గతంగా ఒక వార్ కొనసాగుతుందనంటే అది నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించిందే. నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి 2 నేతలు ఒకే నియోజకవర్గం మీద కన్నేయడం దీనికి పెద్దగా మనకు ఒక పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. మరి ఇంతకీ రేవంత్ రెడ్డి ఇప్పటికే మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ఒక నాగర్ కర్నూలు, మరొకటి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి మరొక పార్లమెంటరీ నియోజకవర్గం మహబూబ్ నగర్. సో 2 నియోజకవర్గాలు ఉంటే ఒకటి అధికారికంగా ఇప్పటికే వంశీచంద్రెడ్డి పేరు ఖరారు చేశారు రేవంత్ రెడ్డి. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఆ కోస్గి సభలో వంశీచంద్రెడ్డి పేరు ఆయన ప్రకటించడం జరిగింది. మరొక నియోజకవర్గం నాగర్ కర్నూలు. సో నాగర్ కర్నూలులో మొదటి నుంచి కూడా మల్లు రవి రేస్లో ఉన్నారు. మల్లు రవికి దాదాపుగా టికెట్ ఖరారైందంటే కూడా అందరూ అభివర్ణిస్తూ మాట్లాడడం జరిగింది. మరొక అంశంలో తొలి వెలుగుతో కూడా ఆయన ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసినప్పుడు, నేను వ్యక్తిగతంగానే కన్సల్ట్ చేసినప్పుడు ఆయన సైతం ఎందుకు మరి మీరు ఎంపీ రేసు తప్పుకున్నట్టయినా మరి పదవి వచ్చిందని గతంలో మనం ప్రశ్నించినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు ఇది అదనంగా బాధ్యతలు ఇవ్వడమే. సో ఈ బాధ్యతలతో ఎప్పుడు కూడా నేను కేంద్ర మంత్రిగా ఎవరికి కలవలేను, ఎందుకంటే నేను కేవలం ప్రభుత్వం నుంచి ప్రత్యేక ప్రతినిధి మాత్రమే. సో నాకు అపాయింట్మెంట్ కావాలంటే దీనికి తోడు మరొక అడిషనల్ పదవి జాయిన్ కావాలి. కాబట్టి డెఫినెట్గా నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేస్తాను, గెలుపొందుతాను. ఆ ఎంపీ అనే పదవి, దీనికి తోడు నాకు ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి 2 పదవులు జోడించుకొని నేను తెలంగాణ రావాల్సినటువంటి వాటాల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద పోరాడి హక్కులను సాధించే అవకాశం ఉన్నట్టుగా చాలా స్పష్టంగా మల్లు చెప్పడం జరిగింది. కానీ ఇటీవల కాలంలో ఆయన రాజీనామా అనేది చాలా ఆలస్యంగా వెళ్ళలోకి వచ్చినప్పటికీ చాలా పెద్ద ఎత్తున సంచలనం రేపిందని చెప్పాలి. ఆయన తన పదవికి ఏదైతే ప్రత్యేక ప్రతినిధి అనే పదవి ఉన్నదో ఢిల్లీకి ప్రత్యేక ప్రతినిధి అని చెప్పి ఆ పదవికి రాజీనామా చేశారు. నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసమై పట్టుబడుతూ ఆయన ముందుకు కొనసాగుతున్నారు. మరి చూద్దాం, ఇక 2 సీనియర్ నేతలు, 2 కార్యకర్తల నుంచి స్థాయి నుంచి ఒక కాంగ్రెస్ విధేయుడిగా ఈ స్థాయికి ఎదిగినటువంటి 2 ఏఐసిసి నేతలు, 2 కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి 2 మధ్య హోరాహోరీ పోరు నాగర్ కర్నూలు ఎంపీ టికెట్ కోసం ఉన్నది. మరి ఈ ఎంపీ టికెట్ రేసులో భరించేది ఎవరిని? మరి పెద్ద ఎత్తున ప్రస్తుతం ఫ్లెక్సీలన్నీ కూడా తారాస్థాయికి రాజకీయాలు తీసుకుపోయినాయి. నాగర్ కర్నూలు పార్లమెంటరీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో సైతం కొంత ఆందోళన నెలకొన్నది. ఎందుకంటే 2 మధ్యలో కాస్త ఆ చర్చ వస్తున్న నేపథ్యంలో ఎవరి వైపు ఏముండబోతుంది, అసలు ఎవరికి వరించబోతుంది సీటు? ఎందుకంటే 2 కూడా చాలా సీనియర్ నాయకులు, 2 కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నారు. సో అక్కడ అంతర్గతంగా వీళ్ళిద్దరి మధ్యనటువంటి ఈ పోరు నడుమ ఇతర వ్యక్తి బయటపడే అవకాశం ఏమైనా ఉందా, లేకపోతే ఇంకేదైనా రాజకీయాలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాస్త ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఈ యొక్క అంశం పెద్ద ఎత్తున గాంధీ భవన్లో సైతం చర్చ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. గాంధీ భవన్లో కూడా దీని మీద చర్చ నడుస్తుంది. చూద్దాం, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉన్నది, ఎవరిని ఈ సీట్ భరించబోతోంది? పంతాలకు ఒక రకంగా చెప్పాలంటే ఎట్టి పరిస్థితులు వదిలే పరిస్థితి లేనట్టుగా ముందుకు వెళ్తున్నటువంటి 2 నేతల మధ్య చివరికి ఆ సీట్ గెలుపొందేది ఎవరు? ఇదే ప్రశ్న అన్నట్టుగా ఉంది. ఒకసారి దానికి సంబంధించి విజువల్స్ కూడా చూసాం మనం. సో ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీ వార్ కొనసాగుతున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో మాత్రం అనే ఒక ఉత్కంఠ అయితే రేగుతుంది.